పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి అంటూ సుప్రీం ధర్మాసనం ఎదుట ఒక అప్పీల్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దీన్ని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. దీన్ని తిరస్కరించింది. ఈ పిల్ వేసినటువంటి వ్యక్తి మీద అసహనం వ్యక్తం చేసింది. ఇది ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశమని, దీన్ని దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతాయని, దీన్ని న్యాయస్థానాలు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదని, దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయని, ఇలాంటి సున్నితమైన అంశాల మీద కోర్టులకు వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని, ఇది సరైనటువంటి విధానం కాదని, ఇది భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య అని చెప్పి తీవ్రంగా స్పందించడం జరిగింది. దీనికి బదులిస్తూ పిటిషనరు లేదని, కాశ్మీర్కి చెందినటువంటి విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని, వారి భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడానికే ఈ వ్యాజ్యం వేయడం జరిగిందని చెప్పి వివరణ ఇచ్చారు. మీకు ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే దానికి సంబంధిత రాష్ట్రాల హైకోర్టులో మీరు పిటిషన్లు వేసుకోవచ్చని, దానికి సుప్రీంకోర్టుకి రావాల్సిన అవసరం లేదని, మంచి ఉద్దేశంతో వస్తే మంచిగానే ఉంటుందని, చెడు ఉద్దేశంతో వస్తే పరిస్థితులు అలా ఉండవని, ఎప్పుడు ఒకేలా నడవదని చెప్పి తేల్చెప్పింది.